హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఏపీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసామండి. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా ఫీ ఎంత కట్టాలి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఏపీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని గురించి ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఈ పోర్టల్కి అయితే లాగిన్ అవ్వాలండి. సో ఈ పోర్టల్ వచ్చేసి మనకి cap.apcfss.in అని ఒక పోర్టల్ ఉంటుంది. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మనకి ఒక కొత్త పోర్టల్ అయితే తీసుకొచ్చిందండి. సో ఈ పోర్టల్లో ఏంటంటే మనకి ఈసెట్ కానీ, ఏపీ ఎంసెట్ కానీ, అలానే ఎడ్సెట్ కానీ, పీజీ సెట్ కానీ ఇలా అన్ని ఇంతకుముందు సపరేట్ పోర్టల్స్ అయితే ఉండేవి. ఇప్పుడు ఆ అన్ని పోర్టల్స్ని ఒకే పోర్టల్లో తీసుకొచ్చారు. సో అదే మనకి సిఏపి అన్నట్టు. ఈ సిఏపి అంటే ఏంటంటే మనకి కామన్ అడ్మిషన్ పోర్టల్ ఇది. సో ఈ కొత్త పోర్టల్ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చిందండి. సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇందులో ఇంకా మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత ఎలా చేసుకోవాలి ప్రొసీజర్ అనేది ఒకసారి నేను చూపిస్తా, ఓకేనా? సో ఫస్ట్ ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తామండి. సో ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది అనమాట. దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే సో అందులో మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఆ న్యూ రిజిస్ట్రేషన్ దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే అందులో మనకి మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ బేసిక్ డీటెయిల్స్ అంటే సో ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ బోర్డ్, అందులో మనం ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ ఇయర్ పాస్ అయినారు అనేది ఎంటర్ చేయండి. దాని తర్వాత అలానే డేట్ ఆఫ్ బర్త్ అండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సో కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ మొబైల్ నెంబర్ అంటే సో మీరు ఏదైనా ఇప్పుడు అడ్మిషన్ సంబంధించిన ఏదైనా మెసేజ్ రావాలన్నా, కాలేజ్ దాంట్లో నుంచి మీకు ఏమైనా మెసేజ్ రావాలన్నా సో మనకి ఈ నంబర్కే వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఇది మీ పేరెంట్స్ నంబర్ కానీ లేదంటే మీ నంబర్ కానీ కంపల్సరీ ఇవ్వండి. సో వేరే ఏ ఆల్టర్నేటివ్ నంబర్స్ అయితే మీరు ఇవ్వద్దండి, ఓకేనా? సో అలానే మనం సెకండ్ మొబైల్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇంతకుముందు మీరు మదర్ నంబర్ ఇచ్చింటే ఫాదర్ నంబర్ ఇవ్వండి, లేకుంటే మీ మొబైల్ నంబర్ ఉంటే ఫస్ట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, తర్వాత మీ ఫాదర్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. 2 నంబర్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి జనరేట్ ఓటీపీ ఉంటుంది. సో జనరేట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనం ఫస్ట్ ఏదైతే మనము రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చింటామో సో ఆ నెంబర్కి మనకు ఓటీపీ అనేది వస్తుందండి. సో ఓటీపీ మనం కరెక్ట్గా కనుక ఎంటర్ చేసినట్టయితే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పేజ్కి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ పోర్టల్కి ఎంటర్ అవ్వాలి. సో ఆ పోర్టల్ నేమ్ మనం ఇందాక చెప్పాం కదా, cap.apcfss.in అనే పోర్టల్ ఉంటుంది కదా. సో ఆ పోర్టల్ని మీరు మళ్ళీ రీవిజిట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత అక్కడ మీరు ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేసేసి మీకు మీది ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వచ్చింటుంది అనమాట. సో వచ్చిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, అక్కడ మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత సో అక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో డిస్ప్లే అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలానే అక్కడ కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో మన సర్టిఫికేట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్, సో ఆ డాక్యుమెంట్స్ అనేది మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఒకసారి పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతామండి. సో పేమెంట్ ఆప్షన్ వెళ్ళే కన్నా ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన పేమెంట్ వచ్చేసి మనకి 1200 అయితే ఉంటుందండి. ఎవరికి 1200 అంటే ఓసీ ఆర్ ఓబీసీ వాళ్ళకి 1200 అయితే ఉంటుంది. సో అలానే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి 600 ఫీ అయితే ఉంటుందండి. ఆ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది మనం ఆన్లైన్ త్రూ అయితే పే చేయాలండి, బై క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్. ఈ మోడ్లో మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అక్కడే మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుందండి. సో ప్రింట్ ఆప్షన్ నుంచి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మనం ఏపీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.